హాయ్ అండి, వెల్కమ్ టు సిరి కుకింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడాని పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్ట్రీట్ స్టైల్లో ఇంట్లోనే చికెన్ పకోడా చేయాలంటే ఇదే మీకు సరైన రెసిపీ. సో చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి. నేను చేసే ఈ ప్రాసెస్లో కనుక మీరు చికెన్ పకోడా చేశారంటే ఆయిల్ చాలా తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో లేట్ చేయకుండా నోరూరించే ఈ చికెన్ పకోడాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను చికెన్ పకోడా చేయడానికి 1 kg చికెన్ని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్న సైజ్ పీసెస్గా అయినా తీసుకోవచ్చు. ముందుగా ఈ చికెన్ని శుభ్రంగా నీళ్ళతో వాష్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు అలాగే నిమ్మరసం వేసుకొని కలిపి 3 to 4 టైమ్స్ నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి. నిమ్మరసం అలాగే ఉప్పు వేసి క్లీన్ చేయడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా చికెన్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళేమి చికెన్లో లేకుండా వడకట్టి మరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ టమాటో కెచప్, 1/2 స్పూన్ సోయా సాస్, అలాగే 1/2 స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఈ సాసెస్ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయండి. 1/2 స్పూన్ మిరియాల పొడి, ఇవన్నీ వేసుకొని బాగా చికెన్కి పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ దాకా శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. చాలామంది మైదా పిండి వేస్తుంటారండి, కానీ మనం బియ్యం పిండి అలాగే కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది. ఇవి కూడా అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ దాకా ఆయిల్, అలాగే 2 గుడ్లను పగలగొట్టి ఇందులో వేసేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు చికెన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ కోసం 2 దెబ్బల నిమ్మరసాన్ని, అలాగే తురుముకున్న కొద్దిగా కొత్తిమీర, 2గా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయ చీలికల్ని, అలాగే 2 రెబ్బల కరివేపాకు, పకోడా బాగా కలర్ఫుల్గా కనపడడం కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు వదిలేసేయాలి. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చికెన్ని బయటికి తీసాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈవెన్గా వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో వేసిన తర్వాత 2 నిమిషాల పాటు వదిలేయాలి. చికెన్ని టచ్ చేయకూడదండి, ఎందుకంటే మసాలాలు చికెన్ నుండి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ చికెన్ని ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అనేది పైన క్రిస్పీగా లోపల టెండర్గా వస్తుంది. ఇలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని ఇలాగే ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకుందాం. పైన కొద్దిగా ఫ్రై చేసిన కరివేపాకు, అలాగే కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా ఫ్రై చేసుకొని ఆయిల్లో చికెన్ పైన వేసేసుకుందాం. చూస్తున్నారు కదా మన చికెన్ పకోడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి, క్రిస్పీగా కూడా బాగా వచ్చాయి.
సో లేట్ చేయకుండా ఈ చల్లని సాయంత్రం వేళ వేడి వేడి చికెన్ పకోడా చేసుకొని అలా నిమ్మరసం పిండుకొని ఆనియన్ కొరికి తింటుంటే అబ్బా ఎంత టేస్టీగా ఉందండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో ఫాలో అవుతూ చేశారంటే ఇంకెప్పుడు బయట కొనాలనిపించదు మీకు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. మా వారికైతే బాగా నచ్చిందంట. మేము చెప్పడం కాదు, మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.